రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తోంది రాష్ట్ర రవాణా శాఖ. రోడ్డు భద్రతపై ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్ పేరుతో ఈ నెల 13 నుంచి 18 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది రవాణా శాఖ. 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్లోని ఆర్టీఏ కార్యాలయంలో రోడ్డు భద్రతపై ప్రచారం కల్పించారు. రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు మంత్రి పొన్నం, రవాణా శాఖ ఉన్నతాధికారులు. రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రోడ్డు భద్రత అనేది ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, ప్రజలది కూడా అని గుర్తు చేశారు మంత్రి పొన్నం. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వైద్యం చేయిస్తోందని చెప్పారు. గోల్డెన్ అవర్లో సహాయం చేస్తే ప్రాణాలు కాపాడగలమన్నారు. రాష్ట్రంలో సేఫ్టీ, రోడ్డు భద్రతపై ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్ను పక్కాగా అమలు చేస్తున్నామన్నారు మంత్రి. రోడ్డు ప్రమాదాల నివారణ, అవగాహన కార్యక్రమాలతో మరణాల సంఖ్యను తగ్గిస్తున్నామని వివరించారు. రోడ్డు భద్రతపై ప్రజలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. రోడ్డు బారిన పడ్డోళ్లను హాస్పిటల్కు ఒకవేళ గోల్డెన్ అవర్ ఒక గంట లోపు తీసుకుపోగలిగితే వాళ్ళకి 25,000 రూపాయలు ఇచ్చేలా సన్మానం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా బ్లాక్ స్పాట్స్ తీసేసే కార్యక్రమంతో పాటుగా నివారణ చర్యలు, అవగాహన చర్యలు రెండు జరుగుతున్నాయి. కాబట్టి కొంత ప్రమాదాల సంఖ్య తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించండి, మీ ప్రాణాలను రక్షించుకొని మీ కుటుంబాలను నిరాశ్రయులను చేయకండి, మీ నిర్లక్ష్యం వల్ల ఎదుటివాని ప్రాణానికి ముప్పు దేకండి అనేటువంటి ఒక మాట విజ్ఞప్తి రూపంలో ఇస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రజా రవాణా అయిన ఆర్టీసీలో ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామన్నారు సంస్థ ఎండీ నాగిరెడ్డి. డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణతో పాటు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు కూడా రోడ్డు సేఫ్టీపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రమాదాలను గమనిస్తూ దానికి తగు జాగ్రత్తలను తీసుకుంటున్నామన్నారు రవాణా శాఖ కమిషనర్ ఎలంబర్తి. దేశంలో థర్డ్ లార్జెస్ట్ ఆర్టీసీ మంది, రోజుకు దాదాపు 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతుంది. దేశంలో అత్యంత తక్కువ యాక్సిడెంట్ రేట్ అంటే 0.06 యాక్సిడెంట్స్ పర్ 1 lakh కిలోమీటర్, అంటే దాదాపు 1 crore కిలోమీటర్స్ తిరిగిన తర్వాత 6 యాక్సిడెంట్స్ అయితే అందులో కూడా కొన్ని మైనర్ ఉంటాయి, కొన్ని మాత్రమే మేజర్ ఉంటాయి. సో ప్రయాణికుల యొక్క భద్రత అనేది మా బాధ్యత. దాంతో పాటే రోడ్డు మీద ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాము. ఆల్ ద యాక్షన్ మనం తీసుకోవడం వల్ల లాస్ట్ ఇయర్ కు ఈ ఇయర్ కంపేర్ చేస్తే 5% ఫెటాలిటీస్ తగ్గింది. 2016లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ డేటా తీస్తే లాస్ట్ 6 year కంపేర్ చేస్తే దిస్ ఇస్ ద లోయెస్ట్ డెత్, అంటే 300 పీపుల్ లెస్ డెత్. అంటే ఆ 300 మెంబర్స్కి మనం చేసిన ప్రయత్నాల వల్ల దే ఆర్ టుడే వాకింగ్ ఆన్ ద రోడ్, అదర్వైజ్ దే వుడ్ హవ్ డైడ్ బట్ ఫర్ ద నార్మల్ దిస్ థింగ్. ఇది చాలా గొప్ప విషయం. మనం తీసుకున్న యాక్షన్స్కి రిజల్ట్ అనేది మన ముందే కనపడుతుంది. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని 1.5 lakh వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ఫామ్ చేయడం జరిగింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తో పాటు పర్సనల్ వాహనాల వినియోగం పెరుగుతుండటంతో ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.